వరంగల్ ఖిల్లా వరంగల్ ప్రాంతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కేడల జనార్దన్ ఆధ్వర్యంలో కోఆపరేటివ్ వారోత్సవాల వేడుకల్లో భాగంగా అనుబంధ రంగాల అభివృద్ధి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా అనుబంధాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంజీవ్ రెడ్డి డీసీఓ హాజరై జెండాను ఆవిష్కరించి వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ విజయ్ భాస్కర్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షురాలు భూమాత, డైరెక్టర్లు, రైతులు, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ డైరెక్ట్ అమ్ముతుంది. అటువంటి పెద్ద మొత్తం 150 రకాల మెడిసిన్స్ మనకి ఇస్తుంది. అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన కాంప్లెక్స్ లో ఇమ్మీడియట్ గా మీరు ఏం చేస్తారో 1 month లో ప్లాన్ చేయాలి. రెండవది కామన్ సర్వీస్ సెంటర్, అన్ని రకాల సేవలు మీ సేవలు ఏంటంటే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. అది విస్తృతంగా జనానికి సేవలు అందించే విధంగా బయట తీసుకురావాలి. మూడో విషయం ఏంటంటే ఎఫ్పిఓస్. ఇప్పుడు ఎఫ్పిఓస్ మాట్లాడుకునే ముందు అసలు సహకార సంఘాలు, కేరళలో ఒక సహకార సంఘం గురించి చెప్పుకున్నారు. వెర్నాకులో మంత్రిత్వ శాఖ ఏర్పడే సందర్భంగా ఏర్పడి 5 సంవత్సరాలు అయింది కాబట్టి సహకార వారోత్సవాలు జరుపుతుండ్రు. అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా మన కిలా వరంగల్ సొసైటీలో ప్యాక్స్ కిలా వరంగల్లో సహకార వారోత్సవాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ థీమ్ ఏంటంటే సహకార సంఘాలలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏ రకంగా డెవలప్ చేయాలనే థీమ్తో ప్లాన్ చేయడం జరిగింది. ఆ మేరకు కిలా వరంగల్ సహకార సంఘంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు రైతు మిత్రులందరూ, రైతన్నలందరూ మనిషి 2,000 షేర్ క్యాపిటల్ కనుక పే చేస్తే గవర్నమెంట్ కూడా 15 లక్షలు డబ్బులు గ్రాంట్ కింద ఇస్తుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ కాస్ట్ కింద కూడా సంవత్సరానికి 6 లక్షలు ఇస్తుంది. ఈ రకంగా ఉపయోగించుకొని ఈ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం ద్వారా రైతుకు మార్కెటింగ్ సౌకర్యాలు, అదేవిధంగా రైతు పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ మేరకు కిలా వరంగల్ సహకార సంఘంలో సహకార వారోత్సవాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు జన ఔషధ్ కానీ, అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్ కానీ, కిసాన్ సర్వీస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మేరకు ఇమీడియట్గా వచ్చిన పాలకవర్గం కానీ, పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా సంఘ సభ్యులు ఈ నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా సహకార సంఘాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఈ సహకార వారోత్సవాల సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ పేరు? సంజీవ్ రెడ్డి, జిల్లా సహకార అధికారి.